సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. గిరిబాబు గారు నమస్తే సార్. నమస్తే అండి. వెల్కమ్ టు విష్ణు టాక్స్ అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. గిరిబాబు గారు, ఒక చిన్న కేస్ స్టడీ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు 2011 నుంచి 2026కి ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాలు, ఆల్మోస్ట్ 15 సంవత్సరాలు. ఒక 15 సంవత్సరాలు వెనక్కి వెళ్దామా? ఇప్పుడు 2011లో 15-15-15 ఫార్ములా ప్రకారం ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళకి ఇప్పుడు 15 years టెన్యూర్ కంప్లీట్ అయింది కదా. అంటే 15-15-15 ఫార్ములా ప్రకారం ₹1 కోటి కార్పస్ అనేది మనకు చేతికి వస్తుంది. మరి 2011లో ఈ ఫార్ములా ప్రకారం ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి 2025లో గానీ 26లో గానీ ₹1 కార్పస్ వచ్చిందా నిజంగా? ఎందుకంటే గత 2 సంవత్సరాల నుంచి మార్కెట్లు కంప్లీట్ నెగటివ్ రిటర్న్స్ లో ఉన్నాయి కదా. మరి వాళ్ళకి ₹1 వచ్చిందా, లేదంటే ఒక 30-40 లక్షలు తగ్గి ఒక 60 లక్షలు 70 లక్షలు వచ్చిందంటారా? ఏం జరిగింది అసలు? నిజంగా రిటర్న్స్ వచ్చాయి అసలు? చెప్పండి. ఎవరైతే 15 years బ్యాక్ స్టార్ట్ చేశారో SIP 15,000 15 years పాటు కంటిన్యూ చేశారో వాళ్ళందరి పోర్ట్ఫోలియో ఈ రోజు ₹1 కంటే ఎక్కువగానే ఉంది. సో నా దగ్గర మీకు చూపించగల ఇప్పుడు ఎగ్జాంపుల్స్ ఆల్మోస్ట్ ఆల్ అప్పుడు స్టార్ట్ చేసిన వాళ్ళ పోర్ట్ఫోలియో ఎవరిది కూడా ఈ రోజు 16-17% తక్కువ లేనే లేదు. అయితే మీరు 2 years పర్ఫామ్ చేయలే కదా. ఈ 16% అనేది యావరేజ్ ఆఫ్ లాస్ట్ 15 years. మీరు 2 years తీసేస్తే దాని యావరేజ్ 18% ఉండింది. ఈ లాస్ట్ 2 years పెరగలే కాబట్టి ఇన్ని సంవత్సరాల యావరేజ్ 1% తగ్గింది. తగ్గి కూడా ఇప్పుడు 16.7% ఉంది. మీకు చూపించాను కదా. ఆ 16.7-17% అనేది ఈ రోజు మనకు కనిపిస్తున్న CAGR. ఓకే, అబౌవ్ 15 వచ్చేసింది. మీరు 15 years పాటు ఇన్వెస్ట్ చేశారు కదా, 15,000 రూపీస్ చేశారు కదా. మీ పోర్ట్ఫోలియో ₹1,02,00,000 ఉంది ఇప్పుడు. ఆల్మోస్ట్ 2011లో స్టార్ట్ చేసిన ప్రతి పోర్ట్ఫోలియోస్ కూడా, పోర్ట్ఫోలియో నాట్ సింగిల్ ఫండ్, పోర్ట్ఫోలియోస్ కూడా అంటే పోర్ట్ఫోలియో అంటే అందులో మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, లార్జ్ క్యాప్, సెక్టార్ ఫండ్ అని కలగలిపి ఉండాలి. ఇవన్నీ ఫండ్స్ తీసుకొని పోర్ట్ఫోలియో క్రియేట్ చేసిన ప్రతి పోర్ట్ఫోలియో కూడా ఈ రోజు 1 crore క్రాస్ అయింది. ఇక్కడ నుంచి నెక్స్ట్ 5 yearsలో ఈ 1 crore ఏమో 2 crores అవుతుంది. మళ్ళీ మనం SIP చేస్తుంటాం కదా. 15,000 అంటే నెక్స్ట్ 5 years 9 lakhs ఇన్వెస్ట్ చేస్తాం. అది కూడా పెరిగి ఉంటుంది. పెరిగి ఇంకొక 5 yearsలో 2.2 crores అవుతుంది. అట్లా 20 years కదా, ఇంకొక 10 years కంటిన్యూ చేస్తే ఆ పోర్ట్ఫోలియో 10.5 crores అవుతుంది. ఎందుకంటే 15-15-15 1 crore అవుతాయి, 15-15-30 10.5 crores అవుతుంది. దిస్ ఈస్ వెరీ మచ్ ప్రాక్టికల్లీ పాసిబుల్, ఇంటాక్ట్ జరుగుతుంది కూడా. అయితే ఇక్కడ చాలా మంది మిస్ అయ్యే పాయింట్ ఏంటంటే ఈ 15% అనేది నాకు ఎవ్రీ ఇయర్ రావాలి కదా, ఎవ్రీ ఇయర్ వస్తుంది, రావట్లే కదా. కోవిడ్ అప్పుడు పడిపోయింది, లాస్ట్ ఇయర్ పెరగలేదని చెప్తారు. ఇది ఎవ్రీ ఇయర్ రాదు. దిస్ ఇస్ యావరేజ్ ఆఫ్ లాస్ట్ 15 years. ఇప్పుడు మీరు లాస్ట్ 15 yearsలో మీరు పోస్ట్ కోవిడ్ తీసుకోండి, యావరేజ్గా 25-30 వచ్చాయి. లాస్ట్ 2 years తీసుకోండి, నెగిటివ్ రిటర్న్స్. దానికి ముందు 2011-12 చాలా నెగిటివ్ ఉంది. మళ్ళీ 16 డిమానిటైజేషన్ అప్పుడు మళ్ళీ పడింది. 18 LTCG ఇంట్రొడ్యూస్ అయినప్పుడు మళ్ళీ పడింది. ఇట్లా పడ్డప్పుడేమో -5% 10%, పెరిగినప్పుడేమో +15, 20, 25%. ఇట్లా యావరేజ్ ఆఫ్ లాస్ట్ 15 years ఈజ్ మోర్ దాన్ 16% ఉంది. అలా యావరేజ్ తీసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ మేము క్రియేట్ చేసిన ప్రతి పోర్ట్ఫోలియో కూడా అబోవ్ 1 crore వచ్చింది. ఇందులో లాస్ట్ 2 years లేదా అంటే లేకపోవచ్చు. ఒక చిన్న స్టాటిస్టిక్స్ చెప్తాను. ఇప్పుడు నార్మల్గా మనము ఒక 15% వచ్చింది అనుకోండి. ఈ 15% రిటర్న్ వచ్చింది అంటే మనం పెట్టే పెట్టుబడి 5 ఏళ్లకు ఎగ్జాక్ట్లీ డబల్ అయినట్టు. Rule 72 says that if you divide 72 by rate of return, the quotient is the time taken to double your money కదా. సో 15% రిటర్న్ వస్తే 5 yearsకి డబుల్ అయినట్టే. అయితే ఈ 15%కి డబుల్ అయిన పీరియడ్ 5 yearsలో మీకు యాక్చువల్ రిటర్న్ వచ్చేది కేవలం టాప్ 10 ట్రేడింగ్ డేస్ మాత్రమే. తెలుసా? మీకు 5 సంవత్సరాలలో దగ్గర ఒక 1250 ట్రేడింగ్ డేస్ ఉంటాయి. అందులో కేవలం 10 రోజుల వల్లనే మీ పోర్ట్ఫోలియో డబల్ అయి ఉంటుంది. ఏ 10 రోజులు ఎవరికి తెలియదు. అది ఆ 10 రోజుల కోసం వెయిట్ చేయాలి మనం. అంటే యూ హ్యావ్ టు స్టే ఇన్వెస్టెడ్. 5 సంవత్సరాలలో యావరేజ్ ఆఫ్ 5 years ఈజ్ 15% వస్తే డబల్ అయితే అందులో ఈ 15% రావడానికి దోహదం చేసే నెంబర్ ఆఫ్ డేస్ కేవలం 10 మాత్రమే. మీరు ఆ 10 రోజులు తీసేసారనుకోండి, మీ రేట్ ఆఫ్ రిటర్న్ 5 yearsలో 3% పడిపోద్ది. అదే టాప్ 25 days తీసేసారనుకోండి, మీ రేట్ ఆఫ్ రిటర్న్ 1% పడిపోద్ది. అదే టాప్ 50 days తీసేస్తే మీ రేట్ ఆఫ్ రిటర్న్ 5 years విల్ ఫాల్ టు లెస్ దాన్ 10%, -10%కి వెళ్ళిపోతారు. అంటే 5 ఏళ్లలో 50 days టాప్ ట్రేడింగ్ డేస్ తీసేస్తే మీ రేట్ ఆఫ్ రిటర్న్ -10, -12కి వెళ్ళిపోతుంది. అదే మీరు పాజిటివ్ సూపర్ డూపర్ ట్రేడింగ్ డేస్, మొన్న వచ్చింది చూసారా, ఈ వార్ ఆగిపోయిందని చెప్పగానే నెక్స్ట్ డే బాగా పెరిగింది 4-5%, అలాంటి ట్రేడింగ్ డేస్ కేవలం 10 అంటే 10 ఉంటాయి. ఆ 10 ట్రేడింగ్ డేస్ 5 yearsలో
మీ డబ్బులు డబల్ అవ్వడానికి దోహదం చేస్తాయి. ఎట్ ద రేట్ ఆఫ్ 15% వస్తాయి. అయితే ఇంకొక స్టాటిస్టిక్స్ చెప్తాను. లాస్ట్ 25 yearsలో 25 years బ్యాక్ కనుక ఒక 10 lakhs పెట్టి వదిలేస్తే ఇప్పుడు దాని వాల్యూ 2.9 crore ఉంది. యావరేజ్ ఆఫ్ ఆల్ ద ఫండ్స్ 10 lakhs పెట్టి వదిలేస్తే 2.9 crore. ఇందులో నుంచి 25 years నుంచి ఒక టాప్ 100 days తీసేస్తే మీ డబ్బులు జస్ట్ డబల్ అయ్యి ఉంటాయి. 10 లక్షలు 2.9 కోట్లు మీరు మొత్తం 25 years స్టే చేసి ఉంటే మ్యూచువల్ ఫండ్స్లో. అలా కాకుండా టాప్ 50 days తీసేస్తే, టాప్ 50 నుంచి టాప్ 100 days 25 ఏళ్లలో తీసేస్తే మీ రిటర్న్ 10 లక్షల నుంచి 20 లక్షలే అవుతుంది. అంటే మార్కెట్ అనేది మనకు డబ్బులు ఇవ్వడం ఏదైతే జరుగుద్దో అది కేవలం చాలా తక్కువ డేస్ వల్ల వచ్చేస్తుంది. ఆ తక్కువ డేస్ ఏవి అంటే ఎవరికి తెలియదు. అవి మనము స్టే చేసి ఉండాలి, ఇన్వెస్ట్ అయ్యి ఉండాలి. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నేను నిన్న ఒక వాట్సాప్ స్టేటస్ పెట్టాను. అందులో ఏంటంటే వారన్ బఫెట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. వారన్ బఫెట్ యొక్క మొత్తం పోర్ట్ఫోలియోలో కేవలం 4 స్టాక్స్ మాత్రమే తన పోర్ట్ఫోలియోలో 97% ఇచ్చేసాయి. అంటే మొత్తం పోర్ట్ఫోలియోలో 4 స్టాక్స్ విచ్ ఇస్ ద వెయిటేజ్ ఆఫ్ 12% ఆఫ్ హిస్ పోర్ట్ఫోలియో. అతని మొత్తం పోర్ట్ఫోలియో 12% వెయిటేజ్ ఉన్న స్టాక్స్ మాత్రమే 97% ఆఫ్ రిటర్న్స్ ఇచ్చాయి. రిమైనింగ్ 88% ఆఫ్ పోర్ట్ఫోలియో హాజ్ నాట్ జనరేటెడ్ ఎనీ రిటర్న్. అంటే మనం ఎవ్రీ టైం రైట్ అవ్వక్కర్లేదు. మనం ఇన్వెస్ట్ చేసేది కొంత పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకొని అందులో ఒక 10-20% ఆఫ్ పోర్ట్ఫోలియో సూపర్గా పర్ఫామ్ చేస్తే మీ టోటల్ పోర్ట్ఫోలియో రిటర్న్స్ ఇచ్చేస్తుంది. అది ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో మొత్తం వాల్యుయేషన్స్ ఈరోజు అరౌండ్ 380 to 400 lakh crore ఉంటుంది. ఈ 400 lakh crores ఇంత సంపద క్రియేట్ చేసింది మన ఇండియన్ స్టాక్ మార్కెట్ పెరిగిందని చెప్తుంటాం కదా. ఇదంతా జనరేట్ అవ్వడానికి దోహదం చేసిన కంపెనీస్ కేవలం 100 అంటే 100 కంపెనీస్. ఎగ్జాంపుల్ మీరు ఇండియాలో ఉన్న టాప్ 100 స్టాక్స్ తీసుకుంటే ఇట్ విల్ బికమ్ 2.8 lakh crore అయిపోద్ది. కేవలం 100 స్టాక్సే. అంటే సంపద సృష్టి అనేది అందరు కలిసి అవ్వదు. కేవలం కొద్ది మంది 100 కంపెనీస్ ఇండియన్ స్టాక్ మార్కెట్లో 95% వాల్యుయేషన్స్ వచ్చేస్తుంది. అలాగే లాస్ట్ 25 yearsలో మీకు మీ డబ్బులు 10 lakhs 3 crores అయినాయి అంటే దానికి హెల్ప్ అయ్యే నెంబర్ ఆఫ్ ట్రేడింగ్ డేస్ కేవలం 100 రోజులు మాత్రమే 25 yearsలో. అలాగే 5 yearsలో డబుల్ అవ్వడానికి మీకు హెల్ప్ అయ్యే ట్రేడింగ్ డేస్ కేవలం 10 మాత్రమే. సో అలాగే ఇప్పుడు ఏదైతే మీరు చెప్పారు ఎగ్జాంపుల్ 15 పెడుతుంటారు, మీరు చెప్తుంటారు. మరి అయినాయా క్వశ్చన్ చేసి ఎందుకు అవ్వలేదు అంటే లాస్ట్ ఇయర్స్ పెరగలేదు కదా అని. లాస్ట్ ఇయర్స్ పెరిగిందా పెరగదు మనకు అవసరమే లేదు. మీరు 15 years కనుక స్టే అయ్యి ఉంటే 15% రిటర్న్ జనరేట్ చేస్తుంది మార్కెట్. చేసింది అంటే మీకు డబ్బులు 15 రూల్ ప్రకారం వెళ్తే 1 crore వచ్చినట్టే. మరో 15 years కంటిన్యూ అవ్వండి 10.5 కోట్లు అవుతాయి. సో స్టే ఇన్వెస్టెడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రాదర్ టైమింగ్ ద మార్కెట్. మనం మార్కెట్ని టైం చేయొద్దు. టైమ్ ఇన్ ద మార్కెట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. డోంట్ టైమింగ్ ద మార్కెట్. సో అట్లా మీరు ఈ 15 years పీరియడ్లో మనము స్టే చేస్తున్న ప్రతి పోర్ట్ఫోలియో 1 crore క్రాస్ అయింది. మీరు చెక్ చేసుకోవచ్చు. యావరేజ్ ఆఫ్ ఆల్ ద ఫండ్స్, మిడ్ క్యాప్ యావరేజ్ తీసుకోండి, స్మాల్ క్యాప్ యావరేజ్ తీసుకోండి, లార్జ్ క్యాప్ యావరేజ్ తీసుకోండి. ఏ యావరేజ్ పోర్ట్ఫోలియో తీసుకున్నా కూడా అది మోర్ దెన్ 14-15% ప్లస్ ఉంది ఈరోజు లాస్ట్ 15 yearsలో. ఈ 2 years లేకపోయినంత మాత్రం నేను జరిగిన మిస్టేక్ ఏం లేదు. ఇంకా ఇలాంటి 2 years వస్తే ఇంకొక 1 year మార్కెట్ పడితే కూడా మంచిది. బికాజ్ యూ బై మోర్ యూనిట్స్ కదా. ఎంత కిందికి వెళ్తే అంత పైకి వెళ్తుంది మార్కెట్. ఎంత కిందికి వెళ్తే అన్ని ఎక్కువ యూనిట్స్ కొనుక్కుంటాం. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ గొప్పతనం ఏంటంటే మార్కెట్ పడ్డా పెరిగిన రెండు లాభమే. ఎట్లా పడిందంటే మోర్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ వస్తాయి, పెరిగింది అంటే వాల్యుయేషన్ ఆఫ్ యూనిట్స్ పెరుగుతాయి. సో వాల్యూ పెరుగుతుంది మీరు ఎక్కువ కొంటే. మీరు కింద ఉన్నప్పుడు కొనకపోతే పైన పెరిగినప్పుడు డబ్బులు వచ్చే అవకాశం ఉండదు. యూ డోంట్ డిజర్వ్ మనీ వెన్ యూ డోంట్ బై ఇన్ ద లో. సో అందుకే మార్కెట్ పడ్డప్పుడు దాన్ని రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎక్కువ యూనిట్స్ అక్యుములేట్ చేసుకోవాలి, అప్పుడు పెరిగినప్పుడు డబ్బులు వస్తాయి. సో ఈ స్ట్రాటజీ వెళ్తూ ఉంటే మీకు 15 yearsలో డెఫినెట్లీ రూల్ 15 ఫాలో అవుతే 1 crore వచ్చినట్టే. కాకపోతే మేమేం చేస్తామంటే మీ గోల్ కనుక ఈ 15 years తర్వాత ఉంది, కంపల్సరీ తీసుకోవాలి, అవసరమైంది అనుకున్నప్పుడు మార్కెట్ పడడానికి ముందే కొంచెం డైల్యూట్ చేసేస్తూ వాటిని డెట్ ఫండ్స్లోకి, హైబ్రిడ్ ఫండ్స్ మూవ్ చేస్తాం అనమాట. అలా మూవ్ చేయడం వల్ల ఇంకా ఎక్కువ రిటర్న్స్ కూడా మనం జనరేట్ చేసుకోవచ్చు. మీరు ఏమి చేయకపోయినా కూడా 1 crore ఉంటుంది. బట్ ప్రొవైడెడ్ యూ షుడ్ క్రియేట్ ఏ గుడ్ పోర్ట్ఫోలియో, బెటర్ పోర్ట్ఫోలియో అండ్ ప్రాపర్ రివ్యూ. ఇది చాలామంది ఇండివిజువల్ చేయలేరు. వాళ్ళందరూ ఏం చేస్తారంటే చేజ్ ద రిటర్న్స్ చేజ్ చేస్తూ ఉంటారు. ఏవైతే పెరుగుతున్నాయో వాటిని ఉంచుకుంటారు, పెరగని తీసేస్తూ ఉంటారు. అది తప్పట్లా చేయకూడదు. మనం రివ్యూ చేసుకొని మార్కెట్ సినారియో ప్రకారం ఇది పెరుగుతుందో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 2 years నుంచి స్మాల్ క్యాప్ చాలా డౌన్ ఉంది. అంతకు 3-4 years స్మాల్ క్యాప్ బొంబార్డింగ్ రిటర్న్స్ ఇచ్చింది. కనుక అప్పుడు కరెక్ట్ అయిన స్మాల్ క్యాప్ ఇప్పుడు తప్పవద్దు కదా. సో మనం ఏ కేటగిరీ ఇన్వెస్ట్ చేస్తున్నామో, ఏది చేస్తున్నామో, ఇప్పుడు మార్కెట్ ఎలా ఉంది, ఇన్లైన్ విత్ మార్కెట్ ఎలా ఉందా లేదా అది చూడాలి మనం. ఇప్పుడు ఒక పెద్ద ఫండ్ ఉంది ఇండియాలో, ఒక ఫండ్ హౌస్ మొత్తం కలిపితే కూడా అంత అమౌంట్ ఉండదు. ఆ ఫండ్లో 1,40,000 కోట్లు ఉంది. మొత్తం అందరినీ ఆ ఫండ్లో పెట్టేస్తా పోతున్నారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అది ఆల్రెడీ ఓవర్ పర్ఫామ్ చేసేసింది, సైజ్ పెరిగిపోయింది. సైజ్ ఇస్ ద బిగ్గెస్ట్ ఎనిమీ ఫర్ దట్ నౌ. ఆ సైజ్ది మళ్ళీ మేనేజ్ చేయడం అంత ఈజీ కాదు. అది క్లియర్ కట్ అండర్స్టాండింగ్, అది కన్జర్వేటివ్గా రిటర్న్ జనరేట్ చేయలేదు. కానీ అందరూ మనం చూడం, పాస్ పర్ఫార్మెన్స్ చూస్తాం, అరే 10 ఏళ్లలో ఎంత ఇచ్చింది, 5 ఏళ్ళు ఎంత ఇచ్చింది చూస్తాం. కానీ యాక్చువల్గా
గత 5 ఏళ్లలో ఇచ్చింది ఏమీ లేదు. ఓన్లీ పోస్ట్ కోవిడ్ దాంట్లో ఫారెన్ స్టాక్స్ ఉండడం వల్ల పెరగడం వల్ల ఒక 2-3 ఇయర్స్ బొంబార్డ్ రిటర్న్స్ ఇచ్చింది. సో యావరేజ్ మారిపోయింది. రైట్. అది పెట్టిన వాళ్ళకు రిటర్న్స్ వస్తాయి. కానీ ఇప్పుడు నేను పెడితే వస్తాయా అది ఆలోచించారు. మనము పెడితే వచ్చే రిటర్న్స్ కావాలి మనకు, అంతేగాని ఆల్రెడీ జరిగిపోయిన రిటర్న్స్ కాదు కదా. సో కనుక మనము పాస్ట్ పర్ఫార్మెన్స్ చేంజ్ చేయొద్దు, పాస్ట్ రిటర్న్స్ చూడొద్దు. ఇక్కడ నుంచి మన గోల్ ఏంటి, నీడ్ ఏంటి, రిక్వైర్మెంట్ ఏంటి చూసుకొని పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకొని మీరు అన్నట్టుగా 15 years 15,000 15% రిటర్న్ జనరేట్ చేసుకుంటూ పోతే 1 crore డెఫినెట్లీ వచ్చింది, వస్తాయి కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ గిరిబాబు గారు. థ్యాంక్ యూ అండి.